ఇక్కడ మనం రైతు ఏసన్న దగ్గర ఉన్నాం. ఏసన్న మూలపాడు దగ్గర నుంచి రోజు ఇక్కడికి వచ్చి బర్రెలు మేపుతా ఉంటాడంట. ఇక్కడ చుట్టుపక్కల మీరు చూడొచ్చు వెనకాల కొండలు, చాలా పత్తి చేలు. ఇంకా మనం బండి వేసుకుని ఇలా వెళ్తా ఉంటే అన్నే దారిలో ఆపి మళ్ళీ పలకరించి నేను కూడా వీడియోలో పడతా అని అన్నయ్య ఉత్సాహం చూపించాడు. ఇలాంటి వాళ్ళు దొరకడం అరుదు. వేరే వాళ్ళని అడిగితే ఏమంటారంటే కొంతమంది సిగ్గుపడచ్చు లేదా ఏం మాట్లాడరు, అన్నే వీడియో ముందుకు వచ్చి మాట్లాడాలి మీరు ఒకటి చెప్పేసి ఏదో ఒకటి గట్టిగా. నేను రైతు వారిగా గేదెలు కోసుకుంటానండి. గేదెలకు వస్తాను. ఈ చేలలు చుట్టుపక్కల నేనే వస్తాను, అందరూ వస్తారు, అందరు తిరుగుతారు. వాళ్ళందరూ నేను భరతలేను, మన కుర్రోని భర్త ఇచ్చానండి. రైతు వారిగా పుట్టు చేసుకొని రా అన్నాడు, వచ్చాను నేను. చూడండి ఫ్రెండ్స్, అన్నేమో నా బర్రెలు తీయలేదు, నువ్వు వేరే వాళ్ళ బర్రెలు అయితే తీస్తున్నావు అన్నాడు. ఇదిగోండి అన్న బర్రెలు చూడండి. ఆ పేర్లు ఏమైనా పెట్టావన్నా? ఆడి పేర్లు ఏమి లేదమ్మా. పేర్లు అయితే ఏం పెట్టలేదంట. ఒకటేం పడ్డదోడ, ఇంకోటేమో బర్రె, ఇంకా దాని దగ్గర ఒక కొంగ కూడా ఉంది. అదైతే దాందోడే అంట, దాని పక్కది. అక్కడ కొంగ దగ్గర ఉన్నాయి కదన్న, అక్కడ కొంగ చూస్తున్నారు కదా మీరు. ఇంకా లేఖనాల ప్రకారం నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని ఉంది. నేనైతే ఇప్పుడు మామూలుగా బర్రెలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒకలా అసలు ఏం మాట్లాడరు, సిగ్గు బీడియం కొద్ది. అన్న అయితే ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడారు. అన్నతో నేను మంచిగా మాట్లాడా, అన్న కూడా నాతో మంచిగా మాట్లాడాడు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అన్నమాట నాకు ఈరోజు అసలు వేరే ఒక అన్నని ఏదో అక్కడ అడ్డు రోడ్డు ఆ పక్కన అవతల మూలపాడు దగ్గర, అదే ఏమంటారు గుంటుపల్లి తుమ్మలపాలెం దగ్గర కనిపించాడని ఆనని లిఫ్ట్ ఎక్కించుకొని నేను ఇక్కడ దాకా వచ్చా, గురుకుల్ స్కూల్ దాకా. కాకపోతే ఇక్కడ రోజు నేను సాయంకాలం వచ్చి వీడియో కంటెంట్ ఏదో దొరికిద్దని జస్ట్ కంటెంట్ కోసం నేను చేస్తున్నాను అనమాట. కానీ ఈలోపు అన్న కనిపించాడు మంచిగా. ఈలోపు ఆకాశంలో కూడా మీరు సూచనలు చూడొచ్చు. మీకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి, సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి,